అయితే మనిషికి చాలామందికి సాధనలో ముందుకెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా కొంతమందికి వాక్ శక్తి వస్తుందంటారు. తర్వాత సంకల్ప శక్తి వస్తుందంటారు. ఈ వాక్ శక్తి, సంకల్పం చేసే శక్తి రావాలి అంటే మన సాధన ఏ విధంగా ఉండాలి? హృదయ శుద్ధి అవ్వకుండా వాక్శుద్ధి రాదండి. సంకల్ప శక్తి కానీ వాక్శుద్ధి కానీ రావాలి అని అంటే హృదయ శుద్ధి అవ్వాలి ముందు. ఆ హృదయంలో 6 అర్షడ్ వర్గాలు మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 అర్షడ్ వర్గాలు తొలగి ప్రేమమయమైతే, హృదయం విశాలమైతే ఆటోమేటిక్గా హృదయ గ్రంథి ఏదైతే ఉందో దాన్ని తాకి వాక్కు వస్తుంది. అంటే లోపల నాభి నుంచి ఓంకార శబ్దము ఉద్భవించినప్పుడు ఆ ఓంకార శబ్దము హృదయాన్ని తాకి వైఖరి అంటే మాట రూపంలో బయటకు వస్తుంది. పరపశ్యంతి మధ్యమ వైఖరి కదా. అంటే పర అంటే బ్రహ్మస్థానము, పర అంటే పరమాత్మ స్థితి. మొత్తము టోటల్గా నాభి స్థానములో పరస్థానము అన్నారు. పర అంటే పర కాదు, పరం, అది బ్రహ్మస్థానం అన్నారు. ఆ పరం స్థితి అంతా ఇక్కడే ఉంది. మీరు తీసుకున్న ఆహారం ఏదైనా సరే పచామ్నాయం అవ్వడానికి జఠరాగ్ని రూపంలో లోపలంతా కూడా ఎంత చిత్రంగానండి. మీరు పప్పు, కూర, పులుసు అన్నీ పెట్టుకుని ఆహారం తీసేసుకుంటారు, అన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక గంటలో దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ దేనికి ఏ పార్ట్కి వెళ్ళాలో అంత ఎంత స్పీడ్గా జరిగిపోతుంది. ఈ దేహం అన్నమయ దేహం అన్నప్పుడు ఆహారము మొత్తం అంతా కూడా అన్ని పార్ట్లకి సప్లై చేసేదంతా కూడా ఈ పరం స్థితిలోనే ఉంది. అలాగే మీ నుంచి శక్తి మీరు బయటికి రావాలి అన్నప్పుడు ఇక్కడ సృష్టి జరిగిపోతుంది. ఆ ఓంకారం అనే శబ్దము నాభి నుంచి ఉద్భవిస్తుందన్నారు. ఆ శబ్దం నాభిలో పుట్టి అక్కడి నుంచి హృదయ గ్రంథిని తాకి అక్కడి నుంచి మధ్యమ స్థితి నుంచి మాటగా మారి వైఖరి బయటకు వచ్చేసింది. ఇంత చర్య మనలో ఇలా మాట్లాడుతున్నప్పుడు సెకండ్స్లో జరుగుతుంది. మనం ఎప్పుడైనా గుర్తిస్తామంటారా? అందుకే నీ లోపలికి నువ్వు చూసుకున్నప్పుడు నీలో ఉండే దివ్యత్వము, దైవత్వము తెలియబడతాయన్నారు. మరి నా లోపలికి నేను చూసుకునే టైమే లేదు అసలు. ప్రపంచాన్ని చూడటం అనేది అలవాటు పడిపోయిన తర్వాత నా లోపల ఏం జరుగుతుందని చూసే పరిస్థితే లేదు. తీసుకున్న ఆహారం గంటలో ప్రత్యామ్నాయమయ్యి అది ప్రాణశక్తితో కూడి రక్తంగా 72,000 నాడుల నుంచి అన్ని పార్ట్లకి వెళుతున్నప్పుడు గంటలో అంత జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం మనలోకి చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి స్థితి నుంచి ఈ శబ్దము హృదయం తాకినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అది వ్యక్తం అవుతోంది. ఇక్కడ ఏముంది? కోపం ఉంది. వెంటనే మీ వాక్కు ఎంత పరుషంగా వస్తుంది. ఇక్కడ అసూయ ఉంది. మీ వాక్కు వెంటనే ఎలా వస్తుంది? వ్యంగ్యంగా వస్తుంది, లేకపోతే అసూయతో వస్తుంది, లేకపోతే ఎవరో శత్రుత్వం ఉంది. ఆ లోపల ఆ వాక్కు ఆ శబ్దాన్ని తీసుకుని ఆ వాక్కు శత్రుత్వ రూపంలో బయటకు వస్తుంది. అందుకని వాక్శుద్ధి, వాక్కుకి పట్టు రావాలి అని అంటే ఇక్కడ హృదయ శుద్ధి కావాలి. ఉంటే వాళ్ళ నుంచి, అందుకే మనం చూడండి పెద్దలు, మహాత్ములు వాళ్ళ నోట్లోంచి ఒకటి వస్తే అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మీ మనస్సుకి అద్దాలు లాంటివి మీ కళ్ళు. అందుకే మన పెద్దలు ఆ కంటి నుంచి వచ్చే ఫోర్సు మన మీద తగలకుండా ఎన్నో రకాల ఏర్పాట్లు చేశారు. ఈ మహాత్ములు ఎవరైనా సరే వాళ్ళ వాక్శుద్ధి అయ్యి ఉంటే కనుక వాళ్ళ వాక్కు నుంచి ఆ మాట వస్తుంది. ఆశీర్వాదం కంటితో చూసినప్పుడు వాళ్ళ నుంచి ఆ తరంగాలు మనల్ని తాకుతాయని మనకి ఎప్పుడో రీసెర్చ్ చేసి పెద్దలు, మనం ఋషులు, మునులు అన్నీ చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. అంటే ఎంత శక్తి ఇక్కడ ఎంత స్పీడ్గా బయటకు వస్తుంది. అందుకే ఏ పని చేయకపోయినా విపరీతంగా నీరసపడిపోతుంటారు, ఎనర్జీ లేకుండా అయిపోతారు.
మహాత్ములందరూ అందుకే మౌనం ఎక్కువగా ఎందుకు చేశారు అని అంటే, మౌనం ద్వారా వాక్కి శక్తి వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నామండి, ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది. మౌనంగా ఉండి కరెక్ట్గా ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడుతుంటే కూడా వాక్కుకి శక్తి వస్తుంది. హృదయము శుద్ధి అయితే కనుక వాక్కుకి శుద్ధి వస్తుంది. అది ఇంకా సంకల్పము. ఎప్పుడైతే సంకల్పానికి మధ్య గ్యాప్ లేకుండా సంకల్పాలు చేస్తున్న సంకల్పానికి శక్తి ఉండదండి. జ్ఞానము అంటే మనలో ఉండే దివ్యత్వము, దైవత్వము ఏంటి అని తెలిసి ఆత్మస్థితిలో మనము నువ్వు ఆత్మవే అయ్యున్నావు, కానీ జీవభావంతో మనం అనేక సంకల్పాలు చేస్తాం. ఆత్మస్థితిలో మనం ఉండి సంకల్పాలు పెద్ద చేసేది ఏమి ఉండదండి. ఏదైనా చిన్నది, అది లోక కళ్యాణం కోసం, లేకపోతే ఏదైనా చిన్నగా మనం అనుకున్నా కూడా ఆ సంకల్పానికి ఎందుకు శక్తి వస్తుంది అని అంటే, నేను నాది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళ సంకల్పానికి శక్తి ఉందన్నారు. నేను నాది అనేది స్వార్థ చింతన. ఆ స్వార్థ చింతనలో సంకల్పానికి శక్తి ఉండదు. స్వార్థ చింతన లేకుండా ఉన్న సంకల్పానికి శక్తి ఉంటుంది. మనం మహాత్ములు చూస్తే కనుక వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది ఒక సంకల్పం వస్తే అది ఆటోమేటిక్గా చుట్టూ జరిగిపోతుంది. అంటే వాళ్ళ సంకల్పానికి అంత బలం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనం గమనిస్తే తెలుస్తుంది. అనేక సంకల్పాలు చేసేస్తుంటే దాని బలం సరిపోదు. కాబట్టి వాక్శుద్ధి, సంకల్ప శక్తి ఆ రెండు తోడైతే కనుక మిరాకిల్స్ జరుగుతాయి.